రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి యొక్క మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది మనుషులుగా ఆలోచిస్తే ఇంకా కష్టం. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు లోతైనటువంటివి, ఆత్మయు జీవము కలిగినటువంటి మాటలు. మనము ఆత్మీయంగా ఆలోచించకపోతే ఆయన మాటలు అస్సలు అర్థం కావు. అయితే ఇలాంటి కన్‌ఫ్యూజన్ అనేది మనకు మాత్రమే కాదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సువార్త ప్రకటించిన దినాలలో ఆయన శిష్యులకు కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురయ్యాయి. అందులో ఒకటి మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 4 అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 4 అధ్యాయం మనం గమనించినట్లయితే 27వ వచనం చూద్దాం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి నీకేమి కావాలనైనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావనయ్యును ఎవడునూ అడగలేదు. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు అని మనం ఆలోచించినట్లయితే సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ గురించినటువంటి సందర్భాలు మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అయితే వాటికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మనము ఈ ఎపిసోడ్స్ స్టార్ట్ చేసినప్పుడు మనం చూసాం. ఎపిసోడ్ 1. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోయినట్లయితే గనక తప్పకుండా చూడండి. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వటం జరుగుతుంది. యోహాను సువార్త మనం మాట్లాడుకుంటున్నాం. ఎపిసోడ్ 1 నుండి ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇందులో మనం చదువుకున్నప్పుడు ఏవైతే కష్టతరంగా కనబడతా ఉంటాయో వాటిని సింపుల్‌గా వాక్యానుసారంగా విభజించి వాక్యముతోనే సమాధానం చెబుతూ వాక్యంతో వివరించుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసే సమయానికి యోహాను సువార్త మీద పరిపూర్ణమైనటువంటి ఒక గ్రిప్ వస్తుందని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. అయితే కంటిన్యూ చేయగలిగినట్లయితే గనక అలా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్న సందర్భంలో ఆమె తన గ్రామంలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. యోహాను సువార్త 4 అధ్యాయం 31వ వచనం మనం చూద్దామండి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం మనం ఆలోచించినట్లయితే భుజించుటకు మీకు తెలియనటువంటి ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీరు ఆలోచించినట్లయితే ఎప్పుడు కూడా వాక్యానుసారంగా మన లైఫ్ ని అప్లై చేసుకోవాలి కానీ మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు తీసుకెళ్లి వాక్యాన్ని కనెక్ట్ చేసామనుకోండి ఇలాగే ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి, ఆయన ఎందుకు అలా మాట్లాడారు అని మనం డెప్త్గా ఆలోచించాలి. మనమే కాదు, ఎవరైనా నేటి కాలంలో ఎందుకు చాలామందికి వాక్యం అనేది రకరకాలుగా అర్థమవుతున్నాయి అంటే వాక్యాన్ని వాక్యానుసారంగా చూడకపోవటం వలన. నేను ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా ప్రారంభంలో ఒక వచనం చెప్తా. యెషయా గ్రంథము 55:8 నేను ఎక్కువ చెప్తా ఉంటాను. దేనికి ఇంతకనగానే మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి, మన ఆలోచనలు చాలా చిన్నగా ఉంటాయి. ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనము కూడా ఉన్నతంగా ఆలోచించగలగాలి. ఇక్కడ వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారు భుజించడానికి ఉన్నటువంటి ఆహారము ఎవరో తీసుకొచ్చుంటారులే, ఆయన తినేసి ఉంటారులే, లేదంటే కనుక తినలేదేమో, ఇంకా తినడానికి ఆయన ఎదురు చూస్తున్నారేమో, ఇంకా రకరకాలుగా క్లియర్గా ఒక స్టేట్మెంట్లో కనబడుతున్నటువంటి మాట ఏంటి, భుజించుటకు ఎవడైనను ఏమైనాను తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. కంటిన్యూషన్ లో మనం చూస్తే అప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం మనం చూద్దామండి. అందుకు యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఆహారం అనేది వాళ్ళు అనుకుంటున్న ఆహారం కాదు, మనం అనుకుంటున్న ఆహారం అసలే కాదు. ఆయన చెబుతున్నటువంటి విషయం ఏంటంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ప్రియులారా, ఇప్పుడు కూడా మీరు ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆత్మీయంగానే అనేకమైన విషయాలు మాట్లాడతారు, ఆత్మీయంగానే అన్ని అర్థమయ్యేలా మనకు చెప్తారు. ఇక్కడ కూడా మీరు ఆలోచించినట్లయితే దేవుడు పని చేయటం ఆహారం ఎలా అవుతుందండి, లేదా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఆహారం ఎలా అవుతుందండి అని మనం ఆలోచించామనుకోండి, వెరీ సింపుల్ అండి. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి,
మనం శరీర సంబంధమైనటువంటి ఆహారం సరిగా తీసుకోకపోతే, రోజు తీసుకోకపోతే కాదండి, సరిగా తీసుకోకపోతే అనగా విటమిన్స్ లోపమో, లేదంటే మినరల్స్ లోపమో, లేదంటే గనుక ఇంకా పోషక పదార్థాల లోపమో మనం కలిగినటువంటి ఆహారం తీసుకుంటే వాటికి సంబంధించినటువంటి రోగాలు మాత్రమే వస్తాయి. అసలు ఆహారమే మనం తీసుకోకపోతే మన బలం తగ్గిపోతుంది. మన శక్తి తగ్గిపోతుంది. మనము చనిపోతాము. ఇది శరీరానికి సంబంధించినటువంటిదండి. అదే విధంగా ఆత్మ బ్రతకాలన్నా కూడా ఆత్మకు కూడా ఆహారం ఉంది. ఏంటి ఆ ఆహారం అని మనం ఆలోచించినట్లయితే, ఆత్మ ఏ కండిషన్స్‌లో చనిపోయిద్దో మనం ఆలోచించామనుకోండి క్లారిఫై అయిపోద్ది. ఒకసారి మనం గమనించినట్లయితే గనక మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయము 1 వచనం మనం గమనించినట్లయితే, మీ మీ అపరాధముల చేతను అపరాధముల చేతను, పాపముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన మీరు వారై ఉండగా చచ్చిన వారై ఉండగా ఆయన బాగా మిమ్మును ఆలోచించాలి. అంటే మనము బ్రతికున్నా గూడా చనిపోయినట్టే. శరీర సంబంధంగా మనం ఏదో ఎక్సర్‌సైజులు చేసేసి, జిమ్ములు చేసేసి, మంచి పోషక పదార్థాలు తీసుకొని, మంచి మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉన్నటువంటి ఆహారం తీసుకొని, శరీరం చాలా ఆరోగ్యంగా ఉంది. స్టిల్ నువ్వు చనిపోయినటువంటి లెక్కలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడయ్యా ఇంతకనగానే పాపములలో, అపరాధములలో నీవు జీవిస్తే. అదే చెప్తున్నారు. మీ పాపముల చేతను, అపరాధముల చేతను మీరు చచ్చిన మీరు వారై ఉండగా చచ్చిన వారై ఉండగా. మరి బ్రతకాలంటే ఏం చేయాలి? పాపం చేయకుండా బ్రతకాలి. ఆయన ఆజ్ఞలను పాటించకపోతే చనిపోతాం. మీ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినవారు. అసలు పాపం అంటే ఏంటి? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయము 4వ వచనంలో క్లియర్‌గా మనకు కనబడుతుంది. పాపము చేయు పాపము ప్రతివాడును చేయు ప్రతివాడును ఆజ్ఞను ఆజ్ఞను అతిక్రమించును. అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే ఆజ్ఞ పాపము. అతిక్రమమే పాపం. చూసారా ఎంత క్లియర్‌గా ఉందో? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే పాపము చేశారు అంటే దాని అర్థం ఏంటి ఇంతకి? ఆజ్ఞను అతిక్రమించారు. ఇప్పుడు ఆహారమై ఉన్నది ఏంటి? దేవుని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు. మరి దేవుని చిత్తము గురించినటువంటి ఆజ్ఞలేమున్నాయి? ఆలోచించినట్లయితే మొదటి తెస్సలోనిక పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల దేవుని వలె ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక అభిలాషయందు కాక పరిశుద్ధతయందును పరిశుద్ధతయందును ఘనతయందును ఘనతయందును తన తన ఘటమును తన ఘటమును ఎట్లు ఎట్లు కాపాడుకొనవలెను కాపాడుకొనవలెనో అది ఎరిగి అది ఉండుటయే ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము. అంటే ఈ దేహాన్ని కామానికి లొంగిపోయేలా చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకోవటమే దేవుని చిత్తము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఆయన ఆయన మనుషులందరూ రక్షణ పొంది మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ సత్యమును జ్ఞానము గలవారై గురించినటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఉండవలనని నిశ్చయించుచున్నాడు. నిశ్చయించుచున్నారు. మనుషులందరూ అంటే నేను మనిషినే, మీరు మనిషినే, మనందరం మనుషులమే. మనము రక్షణ పొందాలి. అలాగే అందరూ రక్షణ పొందాలి. ఇది దేవుని యొక్క ఇష్టము. అయితే ఈ ఇష్టాన్ని నెరవేర్చకపోతే మనము పాపము చేసినటువంటి వారమవుతాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించి అందరినీ రక్షణలోకి నడిపించాలనే ఆజ్ఞ మనకి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనబడుతుందండి. అంటే ప్రతి ఒక్కరూ వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. వాక్యానుసారంగా ఈ దేహాన్ని కాపాడుకోవాలి. వాక్యానుసారంగా అనేక మందిని రక్షణలోకి నడిపించాలి. మనము కూడా రక్షణలో ఎదుగుతూ ఉండాలి. ఇది దేవుడు మనకు అప్పగించినటువంటి పని. ఎప్పుడు అప్పగించారు? ఎప్పుడో అప్పగించారు. మనం అనుకుంటాం వాక్యం తెలిసిన తర్వాత ఏమనుకుంటాం మనం? కాదండి. మనం ఈ భూమి మీదకి రాకముందే, అసలు ఈ ప్రకృతి ఏర్పడక ముందే, ఈ ప్రపంచం ఏర్పడక ముందు, ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే మీ పట్ల, నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనందరం ఆయన పని చేయాలని ఆయన నిర్ణయించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయంలోనే 10వ వచనం మనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం మరియు ఆలోచించినట్లయితే, వాటి యందు మనము మరియు నడుచుకొనవలెనని వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన దేవుడు ముందుగా సిద్ధపరిచారు. ఎప్పుడు ముందుగా సత్క్రియలు అంటే చేయుటకై జగత్తు పునాది వేయబడక మునుపే ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఆయన ఉన్నాము. చేసిన పని అయి ఉన్నాము. కనుక మనం భూమి మీదకి వచ్చిన పర్పస్సే ఆయన పని చేయాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నారంటే, శరీర సంబంధమైనటువంటి ఆహారం సమయానికి తినడమో కాదు, దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది. అదేంటి ఇంతకనగానే ఆయన పని చేయాలి. నువ్వు ఈ భూమి మీద బ్రతికిన దినాలలో ఆయన పని చేయాలి. ఆ దినాలలో కొన్ని దినాలు ఆయన పని చేయటం కాదు, ఆ దినాలన్నీ ఆయన పని చేయాలి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. అది మనకు ఆహారంగా ఉండాలి. ఆహారంగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ నిరంతరము మనం చేయాలి. ఆహారాన్ని నిరంతరం తీసుకోకపోతే అనారోగ్యాలు వస్తాయి. ఆహారం తీసుకోకపోతే చచ్చిపోతాం.
దేవుని పని కూడా అంతేనండి. నిరంతరం చేయకపోతే ఆత్మీయ సంబంధమైనటువంటి అనారోగ్యాలు వస్తాయి. ఏంటవి? ఇదిగో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చూసామనుకోండి, ఆత్మీయ అనారోగ్యం మనకు కనబడుతుందండి. చూడండి, శరీర కార్యములు శరీర కార్యాలు స్పష్టమైనవి. స్పష్టమై ఉన్నాయి. అవేవనగా అవేంటంటే జారత్వము, ఇదిగో ఆత్మీయ అనారోగ్యం, జారత్వంలోకి వెళ్ళిపోతాం, అపవిత్రత, అపవిత్రతలోకి వెళ్ళిపోతాం, కాముకత్వము, కామకత్వంలోకి వెళ్ళిపోతాం, విగ్రహారాధన, విగ్రహారాధనలోకి వెళ్ళిపోతాం, అభిచారము, అభిచారములు, ద్వేషములు, ద్వేషాలు, కలహము, కలహాలు, క్రోధములు, కక్షలు, కక్షలు, భేదములు, భేదములు, విమతములు, విమతములు, అసూయలు, ఇన్ని ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా ఆత్మీయ అనారోగ్యాలండి. వీటిల్లోకి వెళ్ళిపోతాం మనందరం కూడా. అసలు ఆయన పనే చేయకపోతే ఆత్మీయంగా చచ్చిపోతాం. బ్రతికున్నా కూడా చనిపోయిన కింద లెక్కే. అలాంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకొని, శరీర సంబంధమైన ఆరోగ్యం కాపాడుకొని చనిపోయినా కూడా మరి ఆత్మ మరి చనిపోయి ఉంది కనుక నరకానికి వెళ్ళిపోతాము. కనుక ఆయన పని చేయుటయు, తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చుటయు మనకు ఆహారంగా ఉండాలని యేసుక్రీస్తు వారు అడుగు జాడలలో ఆయన నడుచుకొని, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకొని, ఆయన మనకు మాదిరి ఉంచిపోయారు. ఆయన అడుగు జాడల్లో మనం వెళ్ళాలని. కనుక ప్రతి ఒక్కరు దేవుని పని చేయటము, ఆయన చిత్తము నెరవేర్చడము ఆప్షనల్గా కాదండి, మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలి. ఇది ఇష్టం వచ్చినప్పుడు చేయటం కాదండి, ప్రతిరోజు చేయాలి, నిరంతరం చేయాలి. అది మన పని, అది మన బాధ్యత. అలా మనం చేస్తేనే ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో విషయాలను మాకు వాక్యానుసారంగా ప్రతిరోజు ఉదయాన్నే మా తండ్రి తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ డైలీ బైబిల్ జర్నీ ద్వారా మాతో మా తండ్రి మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఎవరెవరైతే ఈ విషయాలను తెలుసుకొని అనేక మందికి షేర్ చేస్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరినీ బలపరచండి, వారి కుటుంబాలను దీవించండి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగి ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి, మీ చిత్త ప్రకారంగా తండ్రి నడిపించండి. తండ్రి, ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని, ప్రయాసపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా మీ కృపలో స్థిరపరచండి, బలపరచండి. తండ్రి, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో ఆత్మీయ విషయాలను తండ్రి వాక్యానుసారంగా ధ్యానించుటకు మాకు సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాల తండ్రి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.